హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ మధ్య కాలంలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందంగా కనిపించాలని చెప్పి మార్కెట్లో దొరుకుతున్న చాలా ప్రోడక్ట్స్ మనం స్కిన్కి యూజ్ చేస్తూ ఉన్నాం. నిజంగానే అలా యూజ్ చేయడం వల్ల మన అందం పెరుగుతుందా? న్యాచురల్గా అందంగా కనిపించాలంటే మన ముఖానికి ఎటువంటి కేర్ తీసుకోవాలి? మరి ఈ విషయాలన్నీ మనతో మాట్లాడడానికి లలిత గారు స్కిన్ స్పెషలిస్ట్ ప్రెజెంట్ స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా అంటే సెలబ్రిటీల దగ్గర నుంచి మామూలుగా ఎవరైతే ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా, లేదంటే ప్రాబ్లం ఒకటే కాదు అందంగా కనిపించాలనుకుంటే కూడా లేజర్ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్గా నడుస్తుంది. మెయిన్గా ఈ లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఎటువంటి యూజెస్ ఉన్నాయి, ఎవరెవరు తీసుకోవచ్చు? లేజర్ ట్రీట్మెంట్స్ అనేది వచ్చి డిపెండ్స్ ఆన్ ద, నేను చెప్పినట్టు హార్మోనల్ ప్రాబ్లం వల్ల కూడా చాలా వరకు స్కిన్ మీదనే పడుతుంది. సో లేజర్ ట్రీట్మెంట్ వల్ల ఎంతవరకు కంప్లీట్గా నయం అవుతుంది లేదు అనే దాన్ని జడ్జ్ చేయడం కంటే కూడా నాకు ఎంతవరకు అవసరం, ఓకే నేను లేజర్ ట్రీట్మెంట్కి వెళ్తున్నా అంటే కంపల్సరీ ఒక 30+ ఉన్న వాళ్ళు అయితే నాకు ఏది 40 years వచ్చినప్పుడు 30+ కూడా చెప్పాను. 30+ యాక్చువల్లీ ఏంటంటే స్కిన్ హార్మోన్స్ మన బాడీ డెఫినెట్లీ రెస్పాండ్ చేస్తుంది అనమాట ట్రీట్మెంట్కి. 40, 38, 39, 40 ఆ టైం నుంచి కొంచెం రెస్పాండ్ చేయడం తగ్గిపోతుంది. మనం ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా అబ్జర్వ్ చేసుకోవడం లేట్ అయిపోతుంది. ఇలాంటి టైంలో లేజర్ ట్రీట్మెంట్ అని వెళ్తున్నారు. నేను దానివల్ల హార్మ్ఫుల్ అని చెప్పను, కానీ బిఫోర్ గోయింగ్ దట్ వీ కెన్ థింక్ ట్వైస్. ఇప్పుడు మనకి హెయిర్స్ అనేది దేవుడు ఇచ్చాడు, కొన్ని వచ్చి ఎందుకు ఇచ్చాడు అని దాన్ని ఏమంటారు డెప్త్లో వెళ్ళి తెలుసుకోవడం కంటే కూడా ఇది వచ్చి ఇచ్చాడు ప్రొటెక్షన్కే ఇచ్చాడు. దాన్ని వచ్చి మనం చాలా వరకు ఇప్పుడు మనం ఐబ్రోస్ చేయిస్తున్నాం. నేను కూడా చేయిస్తా ఐబ్రోస్, లేదని చెప్పాను, ఐబ్రోస్ చేయిస్తున్నాం. తర్వాత అప్పర్ చిన్ చేపిస్తాం, చీక్స్ చేపిస్తాం, ఇక్కడ చేపిస్తాం, అప్పర్ లిప్స్ చేపిస్తాం, అన్ని చేపిస్తున్నాం. బాయ్స్ చేస్తున్నారు, లేడీస్ కూడా చేస్తున్నారు, జెంట్స్ కూడా చాలా మంది చేపిస్తారు. సో నేనేమంటానంటే అవన్నీ కూడా కొన్ని చోట్ల ఎక్కడో లాంగ్ టర్మ్లో స్కిన్ లూజ్ అయిపోతుందా, స్కిన్ టైట్నెస్ అనేది, కొల్లాజన్ అనేది డ్యామేజ్ అవుతుందా, అవి ఎందుకు పట్టించుకోవట్లేదు అన్న దాని మీద నేను కొంచెం ఎక్కువ ఇది చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఒక స్కిన్ని బట్టి చాలాసార్లు మనం పీల్ చేస్తున్నాం అనుకోండి, డెఫినెట్లీ స్కిన్ అనేది లూజ్ అవుతుంది కదా. స్కిన్ టైట్నెస్సే కావాలి ఎవరికైనా. స్కిన్ టైట్ గా ఉంటేనే మనం యంగ్గా కనిపిస్తున్నట్టు. ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ అంటే కూడా ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, LED లైట్స్, ల్యాప్టాప్ ముందు కూర్చోవడం, కంప్యూటర్ ముందు కూర్చోవడం, టీవీ చూడడం, ఫోన్ చూడడం, ఇవన్నీ మాయిశ్చర్ చాలా వరకు పోతుంది. అండ్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఏమంటారు రేడియేషన్ వల్ల కూడా మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు కొందరికి తెలియకుండానే ఇంటి పైన కూడా వైఫైది కొన్ని వస్తాయి చూడండి, మనం డూమ్ చూస్తుంటాం, తిరుగుతూ ఉంటది. సో అలాంటివన్నీ కూడా పెట్టించుకుంటారు, వాళ్ళకి తెలియదు యాక్చువల్లీ లాంగ్ టర్మ్ లో ఇది ఎంత ప్రాబ్లం చేస్తుంది హెల్త్ వైజ్ అని. అది రేడియేషన్ ఎంత, ఇప్పుడు ఫోన్ మనం క్యారీ చేస్తున్నాం కానే కావాలి, కానీ దాని తర్వాత ఆ రేడియేషన్ వల్ల కూడా మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చెప్తూనే ఉన్నారు డాక్టర్స్, పైన పాకెట్లో పెట్టొద్దు, కింద పాకెట్లో పెట్టొద్దు. మనం లేడీస్ అయితే హ్యాండ్ బ్యాగ్ యూస్ చేస్తాం కాబట్టి పర్లేదు. ఇప్పుడు లాస్ట్ టైం మనకి ఒక 6 months బ్యాక్ అనుకుంటా ఒక సర్వే ప్రకారంగా కూరగాయలు అమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోన్స్ వచ్చి ఇక్కడ పెట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్స్ వస్తున్నాయని చాలా వరకు మనం చూసాం. అవునండి. సో ఆ ఫోన్ రేడియేషన్ ఎంతవరకు హార్మ్ఫుల్ చేస్తుంది. సో నాకు తెలిసి లేజర్ ట్రీట్మెంట్ గురించి ఐఎమ్ నాట్ దట్ మచ్ నాలెడ్జ్ నాకు చాలా ఉంది, నేను ఆ ట్రీట్మెంట్ గురించి పాజిటివ్ నెగటివ్ చెప్తానని చెప్పాను. బట్ స్టిల్ వెళ్ళడానికి ముందు 1కి 10 సార్లు ఆలోచిద్దాం. తీసుకున్న తర్వాత ఏ ప్రాబ్లం వచ్చినా వీ కాంట్ హెల్ప్ ఎనీథింగ్, అంతేనా. ఒక క్రీమ్ నచ్చలేదు అనుకోండి, 1 week వాడాను, క్రీమ్ పడేస్తున్నా, ఇట్స్ ఓకే, పర్లేదు. కానీ ఒక ట్రీట్మెంట్ చేసుకుంటున్నా, పర్మనెంట్ కోసం చేస్తున్నా అంటే థింక్ ట్వైస్ అండ్ గెట్ ఇంటూ దట్. ఓకే, మనకి ఇంపార్టెంట్ అయితేనే, నీడ్ అయితేనే, అంటే చేయించుకునే ముందు కూడా అందరూ చేయించుకున్నారు కాకుండా మనకి యూజ్ అవుతేనే మస్ట్ అండ్ షుడ్ ఇది చేస్తే మనం కొంచెం మంచిగా అందంగా కనిపిస్తాం అనే వాళ్ళైతే కొంచెం ముందుకెళ్ళాలి. నా స్కిన్ కి పడుతుందా, నాకు ఓకేనా, నేను ఎందుకోసం వెళ్తున్నా, ఒక్కసారి ఫిక్స్ అయ్యి నాకు అవసరమేనా, లేకపోతే ఆల్టర్ ఏమన్నా ఉన్నాయా, ఇలాంటివన్నీ చూసుకుని సో మనం వెళ్ళినప్పుడు
వీఆర్ ఆల్సో సేఫ్ అండ్ మన స్కిన్ కూడా సేఫ్, హ్యాపీ, అంతే. స్కిన్ ఎప్పుడైతే బాగుంటుంది కాన్ఫిడెంట్ గా అన్ని చోట్ల స్మైల్ ఉంటుంది మన మొక్క మీద. థ్యాంక్ యూ మ్యామ్. అంటే చాలా మంచి సజెషన్ చెప్పారు. అంటే నిజంగానే యూస్ ఉన్న వాళ్ళు వెళ్తే వాళ్ళకి యూజ్ అవుతుంది, లేదు వాళ్ళు వీళ్ళు చేయించుకుంటారని మనం ముందడిగితే ఏది జరిగినా కూడా లాస్ అయ్యేది మనమే. సో ట్రీట్మెంట్ గురించి మంచి సజెషన్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.